ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆరాధనకు పాత్రుడిగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడా, లేకపోతే యెహోవా మాత్రమేనా అనే అంశం చూస్తున్నప్పుడు, అంటే నేను కొంతమంది యొక్క వాదాన్ని మీకు వినిపిస్తున్నా. యేసుక్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడే కదా అని అన్నప్పుడు మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో విషయాలను చూడాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి చదివినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుకు యూదులు చదవండి. నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది.